తుని పట్నంలోని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 80 లక్షలు వ్యయంతో హిందూ శ్మశాన వాటిక, 70 లక్షలతో ఉప్పరగూడెం, సిసి రోడ్లు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, మల్ల గణేష్, కుక్కడుపు బాలాజీ, నార్ల రత్నాజీ, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మరి మున్సిపాలిటీలో నిధులు లభ్యతను బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉందో పురపాలక సంఘానికి, దాంట్లో మనం ఏ విధంగా చెల్లించి పనులు చేయగలుగుతాం. అది కాకుండా కాకినాడ కూడా నుంచి ఈ పురపాలక సంఘానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని ప్రతిపాదనలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పనులు ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎంతో కాలంగా అపరిస్థితి ఉన్నటువంటి అందరికీ అవసరమైనటువంటి బరియల్ గ్రౌండ్ ఇంప్రూవ్ చేయాలని సంకల్పంతో 70 లక్షల రూపాయలు కూడా నిధులు కూడా వారు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50 లక్షల రూపాయలు కొత్తగా ఏర్పడిన ఉప్పరగూడెం కాలనీ కూడా కొన్ని రోడ్లు చేయాలంటే ప్రతిపాదనలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ లెటర్ని ఈ రోజున మండల సమక్షంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన ప్రతిపాదనలు, ఇంకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో 1 by 1 మనం ఇటు పట్టణాన్ని అటు గ్రామ ప్రాంతాల్లో కూడా అన్నీ కూడా మనం ఒక నివేదిక తయారు చేసుకొని ఫేజ్డ్ మేనర్లు తయారు చేసి పనిచేద్దాం. ఖచ్చితంగా మనం అందరం కలిసిమెలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం చెప్పి ఈరోజు తుని మున్సిపాలిటీలో గోడవారు యనమల రామకృష్ణ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా గతంలో యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు గోడా నుంచి తుని మున్సిపాలిటీకి రావాల్సిన 3 కోట్ల నిధులు రామకృష్ణ గారి చొరవతో ఈ రోజున 1,50,00,000 రూపాయలు రామకృష్ణ గారి చేతుల మీద ఈరోజు కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో శ్రీ రాజా అశోక్ బాబు గారు టౌన్లో సూచన మేరకు పర్యటనలో భాగంగా లొల్లపుర సెంటర్, పార్కు, అదేవిధంగా కొన్ని ఏరియాలు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈ 1,50,00,000 మరీ ముఖ్యంగా ఈరోజు తుని బరియల్ గ్రౌండ్కి, అదేవిధంగా ఉప్పరగూడలో ఉన్న రోడ్స్కి వాటికి కూడా ఖర్చు పెట్టడానికి పెద్దలు రామకృష్ణ గారు, అశోక్ బాబు గారు, అదేవిధంగా తుని టౌన్ పట్టణ కమిటీ అందరూ కూడా సూచించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్స్ అన్ని కూడా టెండర్లు పిలవమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఉన్న 1,50,00,000 కూడా తీసుకొచ్చి టౌన్ ఇంకా సుందరంగా తీర్చిదిద్దడానికి ఇంకా ప్లానింగ్లు ఉన్నాయి. అదేవిధంగా సార్ కూడా భవిష్యత్తులో ఇంకా గ్రాంట్స్ తెచ్చి, స్పెషల్ గ్రాంట్స్ కూడా తెచ్చి తుని సుందరంగా తెస్తామని, అదేవిధంగా ఈరోజు కమిటీలో చర్చ అత్యంతంగా తుని డంపింగ్ యార్డు విషయం అర్జెంటుగా కూడా చేయాలని కూడా పెద్దలు అందరూ సూచించి ప్రతిపాదించారు. దాన్ని కూడా ఎంఆర్ఓ గారు సార్ ఆదేశాల మేరకు సైట్ని కూడా చూసి దాన్ని కూడా త్వరలో పెద్దల ఆశీర్వాదంతో దాన్ని కూడా తీసుకెళ్తామని, తుని ప్రజలకు అందరికీ కూడా సౌకర్యాలు అందిస్తామని ఈ సందర్భంగా తక్కువ కాలంలోనే మంచి అభివృద్ధిని సూచించినటువంటి మరి దివ్య గారికి, అలాగే అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ 1,50,00,000తోటిని ఇంచుమించు 80 లక్షల రూపాయలతోటేమో శ్మశాన వాటిక అభివృద్ధికి, 70 లక్షల రూపాయలు ఉప్పరగూడెంలో కొన్ని రోడ్లు ప్రతిపాదన చేశారు. ఇవి కాకుండా ఇంకా ప్రధానంగా ఉండే సమస్యలను కూడా త్వరలో వీళ్ళ తొందరలోనే పట్టణాన్ని ఏదైతే యనమల దివ్య గారు చెప్పారో సుందరవందనగా అందనం ఒక అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు మీరు చాలా సంతోషిస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.